రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూరు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంకు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. 10 లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న ఈ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి మాట్లాడుతూ మల్లికార్జున స్వామి దేవస్థానంకు సీసీ రోడ్డు అడగగానే కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి స్పందించి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా 10 లక్షల రూపాయలు మంజూరు చేయడానికి చొరవ తీసుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలలో భాగంగా 4 గ్యారెంటీలు అమలు చేసి మరో 2 గ్యారెంటీలను అమలు చేస్తుందని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఉన్నటువంటి రేణుకామాత ఎల్లమ్మ ఆలయానికి మధ్యలో గుట్ట మీదకి ఎక్కడానికి ఇబ్బందికరంగా ఉందని చెప్పి మరి వారు సంఘ సభ్యులందరూ కలిసి మరి మహేందర్ రెడ్డి గారికి సూచించడం, మరి మాకు మెట్లు కావాలని అడగడం ద్వారా వెంటనే స్పందించి మరి కలెక్టర్ గారికి చెప్పడం వల్ల మరి సీసీ మెట్ల కోసం ఎన్ఆర్జీఎస్ ద్వారా 10 లక్షల రూపాయలు మంజూరు అయినాయి. దానిలో భాగంగానే ప్రస్తుతం భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పథకాలకైనా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, వారి సంక్షేమము అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పి తెలియజేస్తూ నామాపూర్ గ్రామంలో యాదవ సంఘానికి మల్లికార్జున స్వామి టెంపుల్కు వారందరూ సంఘ సభ్యులు అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహేందర్ అన్న గారిని అడగడంతోనే ఈజీఎస్ నిధుల ద్వారా 10 లక్షలు సీసీ రోడ్డు మెట్లకు శాంక్షన్ చేయించడం జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరేమి చేస్తూ ఉన్నారనేది కూడా మీరందరూ కూడా గమనించాలి. గమనించినప్పుడే ప్రతిదీ కూడా గ్రామాలలో మంచి జరుగుతుంది. కాబట్టి